ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా
వేచియుందును. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమమే కదా? సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారా? ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకున్నాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్యాంశము దేవుని యొక్క పిలుపు. మనము ఇంతవరకు కూడా దురాశను గుర్చినటువంటి నష్టాలు మనం జ్ఞాపకం చేసుకుని నిన్నటి ప్రాతకాల ఆరాధనలో దురాశను విడిచి మనం ఏ విషయాలు, ఏ సంగతులు మనలో అమర్చుకోవాలో మనము ధ్యానం చేస్తాం. ఈవేళ దేవుని యొక్క పిలుపు మన పట్ల ఏ విధంగా ఉంది? దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆశీర్వాదానికి వారసులు అవటానికట దేవుడు మనలను పిలిచాడు. పిలుపు అనేక విధాలు ఉంది, అనేక పర్యాయాలు మనం ధ్యానం చేస్తాం. వాటి కొరకు ఈవేళ మరలా నేను రిపీట్ చేయటం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం 10వ వచనంలో అంటుంది, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయం కొరకు ఆయన పిలిచి ఆ బాధ్యత అప్పగించారు. కాబట్టి పిలువబడిన నీవు, నేను జాగ్రత్తగా ఉండాలి దేవునిలో, దేవుని పిలిపి అంది. మనం ఏం చేస్తామంటే, దేవుడు మనలను ఒకందుకు పిలిస్తే ఎవరో ఏదో చెబితే దేవుడు పిలిచినటువంటి పిలుపును విడిచి నిష్ప్రయోజనమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. అందుకే పిలుపు మనుష్యులది కాదు, దేవుని పిలుపు కొరకు మనం ఎదురు చూడాలి. ఎవరో ఏదో స్వార్థం కోసం చెబుతారు, నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. కానీ మనుష్యులు నిన్ను పిలుస్తూ ఉంటే ఆ పిలుపు అది దైవ చిత్తానుసారమైనటువంటి పిలుపు కాదు. దేవుడు మనను పిలుస్తాడు. ఆ పిలుపును మనము నిశ్చయం చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతవరకు మనం ఏదైతే పిలుపునకు వ్యతిరేకంగా మనము ఒకవేళ చేసామో వాటిని విడిచిపెట్టాలి. అందుకనే వాటిలో భాగంగానే దురాశ అనేది ప్రభు మనకు ధ్యానానికి ఇచ్చారు. ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుగా మరి జాగ్రత్త పడండి. ఒకే ఒక వ్యక్తి కొరకు ఒక్క మాటే చెబుతాను. ప్రభు చిన్న ప్రవక్తను యోనాను పిలిచాడు. దేవుని పిలుపు మొట్టమొదట సొంత ఆలోచన చేత నిరర్ధకం చేసి, సొంత ఆలోచన చేత అతడు నినివేకు ప్రయాణమై వెళ్ళటం మానేసి తర్షీషుకి వెళ్ళి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఈ ఒక్క మాట ఆలోచన చేద్దాం. అందుకని దేవుని యొక్క పిలుపు కొరకు దేవుని యొక్క వాక్యం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరిటి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ
మీరు తొట్టిల్లరు. అలాగున మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతూ ఉన్నది. దేవుని యొక్క పిలుపును నిరర్ధకం చేయకుండా భయభక్తులు కలిగి దురాశ పేరాశ విడిచి దేవుని చిత్తానుసారముగా మనం జీవించటానికి ఆయన మనం వెంబడించగలిగితే దేవుని యొక్క వాక్యం అంటుంది మనము ఇక్కడ తొట్టిల్లకుండా ఉంటాము. రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మనకు సమృద్ధిగా ఉంటూ ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ చివరిగా అంటాడు 12వ వచనంలో, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నందున వీటిని గుర్చిన ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుకై సిద్ధముగా ఉండండి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేయబడతాయి. అవి జాగ్రత్తగా వినాలి. వాటిని మన జీవితాల్లో నిశ్చయము చేసుకోవలసినటువంటి అవసరత ఉంది అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ముగింపుగా 12వ వచనం, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించి నిత్య సత్యమందు స్థిరపరచబడి ఉన్న వీటిని గురించి ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. పేతురు భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యము ఆయన మనకు హెచ్చరిక చేస్తూ సత్యమందు నిలిచిపోవటానికి, దేవుని యొక్క పిలుపును నిరర్ధకం చేయవద్దు అని హెచ్చరిక చేస్తూ దేవుని యొక్క సత్యమైనటువంటి మార్గాల్లో నడిపించటానికి ఆయన అంటున్నాడు, మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించి సత్యములందు స్థిరపడిచి ఉన్న వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిలుపులకు ఏర్పాటును నిశ్చయమును చేసుకున్నట్టు మరి జాగ్రత్త పడుడి. మనం అలాగూ చేయగలిగితే, ఆ పిలుపులకు తగినట్లు మనం జీవించగలిగితే 11వ వచనంలో దైవవాక్యం అంటుంది, ఇదిగో మీరు ఎలాగుంటారు, ఇటు క్రియలు చేయుటికి ఎల్లప్పుడూ తొట్టిల్లరు. అలాగని మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించు. ఇప్పుడు దేవుని యొక్క పిలుపును అంగీకరించినప్పుడు దేవుడికి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాం. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా, ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి నువ్వు పిలిచావు. కాబట్టి నాయన, నీవు నీ భక్తుల ద్వారా నాయన నీ పిలుపును గురించి మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నా, తొట్టిల్లకుండా కాపాడమని ప్రార్థిస్తున్నా. నీ పిలుపు నిరర్ధకం కాకుండా నాయన నీ పిలుపును మేము అంగీకరించడానికి కృప చేయమని ప్రార్థిస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లులు, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థరైటిస్తో ఉన్నవారు, స్పాండిలైటిస్తో ఉన్నవారు, గుండె బలహీనతతో ఉన్నవారు నాయనా, ఇదిగో వారిని స్వస్థపరచు నాయనా. ఎవరైతే నేను అప్పుల విడుదల ఉన్నారో, నిరాశ నిస్పృహలు ఉన్నవారు వారిని ధైర్యపరిచి విడుదల వచ్చాయి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.